గ్రీన్ తమ్ముడు 25 కోట్లైనా మంచిదే అని కేకేఆర్ మేనేజ్మెంట్ నిన్నే తీసుకోవడానికి కారణం ఏంటిదో తెలుసా? అలా పెద్ద కారణం ఏముంటది రహానే అన్న, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నన్ను తీసుకున్నారు, అంతే కదా తమ్ముడు. ఇక్కడ మ్యాటర్ డబ్బుల గురించి కాదు, మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఎవరన్నది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్ గెలిచింది, ముంబై ఇండియన్స్ 5 టైటిల్ గెలిచింది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదంటే చెన్నై, ముంబై తప్ప ఇంకేం పేర్లు చెప్పారు. అలాంటిది మనకు కూడా ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అయ్యే అవకాశం వచ్చింది. మనం కనుక వరుసగా ఇంకో 2 టైటిల్ గెలిస్తే మనం కూడా ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అవుతాం. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన 25 కోట్లకి నేను 1 కాదు 2 టైటిల్ గెలిపియాలనా? ఏం మాట్లాడుతానో రహానే అన్న, యాజ్ ఎ టీమ్గా అందరు మంచిగా ఆడితే గెలుస్తాం కానీ నేను ఒక్కరిని ఎట్లా గెలిపిస్తా చెప్పు? అంతకుముందు మీ ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టార్క్నే పెద్ద అమౌంట్ ఇచ్చి తీసుకున్నాం, సింగిల్ హ్యాండెడ్గా ట్రోఫీ గెలిపించిండు సన్ రైజర్స్ మీద గెలిపించి. అందరు ప్లేయర్లు మంచిగానే ఆడతారు కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు చేయమని చెప్తాను నాకంతే. ఖచ్చితంగా అన్న, ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం కావాలన్న కేకేఆర్ డ్రీమ్ని నేను నెరవేర్చుతా. పాండ్యా తమ్ముడు 5 ట్రోఫీలు గెలిపించిన, ఎప్పుడో లాస్ట్ ట్రోఫీ 2020లో గెలిచినాం. 5 సీజన్లు అయిపోయినాయి, కనీసం ఫైనల్ దాకా కూడా పోలే. గిట్లయితే ముంబై ఇండియన్స్కున్న రెప్యుటేషన్ ఏం కావాలి చెప్పు? ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజన్ అని ఐపీఎల్ ట్రోఫీ మనం గెలవాలి కదా అన్న. లాస్ట్ 5 సీజన్లల్లా 2 సీజన్లు నేను గుజరాత్ టైటాన్కే ఆడినా. నేను కెప్టెన్సీ చేయబట్టే 2 సీజన్లు అవుతుంది. అలా మొన్న క్వాలిఫైర్ 2 దాకా తీసుకుపోయినా. ఇక ఈ సీజన్ ఎట్లయినా ట్రోఫీ గెలుచుడే నువ్వు ఫిక్స్గా. ఏం గెలుచుడో ఏమో తమ్ముడు, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్లేయర్లు అందరూ మన టీంలోనే ఉన్నారు. స్కై మన T20 ఇంటర్నేషనల్ టీంకి కెప్టెను, మిచెల్ శాట్నరు న్యూజిలాండ్ T20 ఇంటర్నేషనల్ టీంకి కెప్టెను, మన తిలక్ తమ్ముడు డొమెస్టిక్ క్రికెట్ల హైదరాబాద్ టీంకి కెప్టెను, గట్లనే శార్దుల్ ఠాకూర్ ముంబై టీంకి కెప్టెను, మన డీకాకు సౌత్ ఆఫ్రికాకి వన్డే T20లలో కెప్టెన్సీ చేసి వదిలిపెట్టిండు, మన బుమ్రా టెస్టులలో కెప్టెన్సీ చేసిండు ఇండియాకి, మన రాజ్ బావా తమ్ముడు ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ గెలిపించిండు కెప్టెన్సీ చేసి. ఇక నువ్వు గుజరాత్ టైటాన్స్ని ట్రోఫీ గెలిపించినావు, ఫైనల్ దాకా తీసుకుపోయినావు, ఇండియన్ టీంకి కెప్టెన్సీ కూడా చేసినావు. ఇక మన ముంబైని 5 సార్లు ట్రోఫీ గెలిపించిన నేను కూడా టీంలోనే ఉన్నా. అయినా మనం ట్రోఫీ గెలవకపోయింది చెప్పు 5 సంవత్సరాల నుండి. భయం, ముంబై ఇండియన్స్ అంటే భయం పోయిందన్న. ఈ సీజన్ మళ్ళీ మనం అది తీసుకురావాలి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఐపీఎల్లో బెస్ట్ టీం ఏదైనా ఉన్నదంటే అది చెన్నై సూపర్ కింగ్సే. చూసిరు కదా, మినీ ఆక్షన్లో కొత్త ప్లేయర్లందరినీ పట్టుకొచ్చినాం. ఈ సీజన్ ఎట్లయినా ట్రోఫీ గెలిచి 6 ట్రోఫీలతోనే ఐపీఎల్ అంటే సిఎస్కే అంటే ఐపీఎల్ అని ప్రూవ్ చేస్తాం. ఏమంటావు ధోని అన్న? కరెక్ట్ రుతురాజ్ తమ్ముడు. మధ్యలో మన టైం మంచిగా లేక 2 సీజన్లు బయట కూర్చున్నాం కానీ లేకుంటే ఈ పాటికి ఎప్పుడో 6 ట్రోఫీలు గెలిచేటోరు. ధోని అన్న, మీరు 5 ట్రోఫీలు గెలిచిర్రు, మేము 5 ట్రోఫీలు గెలిచినాం. కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్లో మన ఇద్దరమే నెంబర్ 1 టీంలో. సరే రోహిత్, ఐపీఎల్లో మన ఇద్దరి మధ్యలో టై అయింది ఒప్పుకుంటా, కానీ ఛాంపియన్స్ లీగ్ T20లో ఎక్కువసార్లు ఎవరు గెలిచిర్రు? మేము 3 సార్లు గెలిచినాం, మీరు 2 సార్లు మాత్రమే గెలిచిర్రు. కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్లో మేమే గ్రేటెస్ట్ టీము. అట్లెట్లుంటుందన్న? ఐపీఎల్ గురించి మాట్లాడినప్పుడు ఐపీఎల్ గురించే చెప్పాలి, ఇంకా ఛాంపియన్స్ లీగ్ T20ని మధ్యలోకి తీసుకురావద్దు. మేము కూడా అలా 2 సార్లు గెలిచినాం అట్లా అనుకుంటే. సరే రోహిత్ అన్న, ఐపీఎల్ గురించే మాట్లాడుకుందాం. ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఫైనల్కు పోయింది ఎవరు? 10 సార్లు పోయినాం మేము. కాబట్టి ఖచ్చితంగా మేమే ఐపీఎల్లో గ్రేటెస్ట్ టీము. ఫైనల్కి ఎవరు ఎక్కువ సార్లు పోయింది అన్నది ఇంపార్టెంట్ కాదు. ట్రోఫీ గెలిచిన వాళ్ళు 10 టీంలు ఆడు స్టార్ట్ అయింది. 2023లో కూడా మేము ట్రోఫీ గెలిచినాం. అంటే 10 టీంలు ఉన్నప్పుడు కూడా మేము ట్రోఫీ గెలిచినాం. కానీ మీరు 2022లో 10వ ప్లేసు, 2023లో 4వ ప్లేసు, మళ్ళీ 2024లో 10వ ప్లేసు, లేటెస్ట్ ఐపీఎల్లో మళ్ళీ 4వ ప్లేసు. అంటే ఐపీఎల్లో 10 టీంలు ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచడం మీ వల్ల అయ్యే పని కాదు. ఏంది శాంసన్ బ్రో, ఇంకా నువ్వు సిఎస్కేకి ఒక్క గేమ్ కూడా ఆడకుండానే పూర్తిగా సిఎస్కే ప్లేయర్గా మారిపోయినావు కదా? అదేదో నీ వల్లనే సిఎస్కే ట్రోఫీలు గెలిచినట్టు చెప్తున్నావు. ఇప్పటి నుంచి గెలిపిస్తా. ఇప్పటిదాకా సిఎస్కే 5 ట్రోఫీలు గెలిస్తే నెక్స్ట్ గెలవబోయే 5 ట్రోఫీలు నా వల్లనే, ఇది ఫిక్సు. శాంసన్ తమ్ముడు, మేము 2013లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు ఐపీఎల్లో 9 టీంలు ఉండే. ఇప్పుడు మా అంటే ఒక టీం ఎక్కువ ఉన్నది, గంతే కదా. ఏదో మా టైం బ్యాడ్ నడిచి ఓడిపోతానం కానీ మేము ఫామ్లకు వస్తే మమ్మల్ని తట్టుకున్నాడు ఎవరి వల్ల కాదు. అవన్నీ అద్దు రోహిత్ అన్న. మీ టీంలో మొత్తం సీనియర్ ప్లేయర్లు, కెప్టెన్లు, మంచి దగడు ప్లేయర్లు అందరు ఉన్నారు. మా టీంలో నేను, ధోని అన్న, శాంసన్, మిగిలిందంతా కొత్త పిల్లగాళ్ళే. చూసుకుందాం రండి. నాకు కావాల్సింది కూడా గదే గైక్వాడు. అయినా అప్పటి నుండి శాంసన్ 10 టీంలు అంటాడు. 10 టీంలు ఫస్ట్ స్టార్ట్ అయిన సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ని ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ని నేను. తర్వాత సీజన్ కూడా గెలిపించేటోనే మీ జడేజా మధ్యలో వచ్చి పుల్లబెట్టిండు. కానీ ఈ సీజన్ నా నుండి మిమ్మల్ని కాపాడడానికి మీ దగ్గర జడేజా అన్న కూడా లేడు. వారు 1 సైడే గైక్వాడు. వారు 1 సైడ్ అయ్యే ప్రసక్తే లేదు. ఐపీఎల్ 6వ ట్రోఫీ గెలవబోయేది మీరా మేమా? చూసుకుందాం.
చూసినావా గ్రీన్ తమ్ముడు వీళ్ళ నియంతృత్వ పాలన ఎప్పటికీ వాళ్ళిద్దరు ఇట్లా లెవెల్ గెలుచుడు తప్ప వేరే టీంలను ఎక్కువ ట్రోఫీలు గెలవనిత్తలేరు. అందుకే ఈ సీజన్ ఎట్లయినా మనం 4వ ట్రోఫీ గెలవాలే, వాళ్ళని 6వ ట్రోఫీ గెలవనీయకుండా ఆపాలే. అందుకే నరహానే అన్న ఈ సీజన్ సిఎస్కే నుండి 2 ప్లేయర్లను పట్టుకొచ్చినావు, మతీషా పాతిరానా, రాచిన్ రవీంద్ర. మరి ఎట్లుంటది గ్రీను, వాళ్ళ మెయిన్ బౌలర్నే మన టీంలోకి తీసుకొచ్చిన. అట్లనే ముంబై నుండి కూడా 2-3 మంచి ప్లేయర్లను గుంజకపోయిల్లన్నా. నీకు తెలియదు గ్రీన్ తమ్ముడు, ముంబై టీంది కథ మొత్తం వేరే ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే వేరే టీం కెప్టెన్లను కూడా వాళ్ళ టీంలోకి తీసుకుంటారు, కానీ వాళ్ళ టీంలో ఉన్న ఆర్డినరీ ప్లేయర్లను కూడా వేరే టీంలోకి పోకుండా ఆపుతారు. అందుకే మనం ట్రోఫీ గెలిచి వీళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి. రహానే అన్న కెప్టెన్లను తీసుకుండు, ప్లేయర్లను తీసుకున్నాడు, ఒక్క ఫ్రాంచైజీ చేతుల్నే ఉండదు. అది ముంబై ఇండియన్స్ ఒక్కటే కూడా చేయలేదు. అట్లా అనుకుంటే సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ టీం కెప్టెన్ని తీసుకోలేదా? కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వీళ్ళందరూ ఐపీఎల్లో ఒక టీంకి కెప్టెన్సీ చేసి ఇంకో టీంకి పోయినోళ్లే కదా. అంతెందుకు మిమ్మల్ని ట్రోఫీ గెలిపించిన అయ్యర్నే మీరు పంజాబ్ టీంకి ఇచ్చిళ్ళు. సరే ఏ టీంలో ఎవరుంటే మాకేం పోయేది ఉన్నది, కానీ ఈసారి ట్రోఫీ గెలిచేది మాత్రం మేమే. నేను లేకుండా కేకేఆర్ ట్రోఫీ గెలుచుడా? కలలు కనండి కానీ కథలు మింగకండి. కేకేఆర్ గెలిచిన 3 ట్రోఫీలల్లా 2 గెలిపించింది నేనే, ఇంకోటి గెలిచినప్పుడు నేనే మెంటర్ని. కాబట్టి నేను లేకుండా కేకేఆర్ ట్రోఫీ గెలిచడం అంటే కష్టమే. అట్లెందుకు అనుకుంటానో గౌతీ భయ్, అట్లా అనుకుంటే సిఎస్కే 5 సార్లు ట్రోఫీ గెలిపించింది ఎంఎస్ ధోనియే, కానీ ఇప్పుడు ఆయన కెప్టెనే కాదు. అట్లనే ముంబై ఇండియన్స్ని 5 సార్లు ట్రోఫీ గెలిపించింది రోహిత్ శర్మ, ఇప్పుడు కూడా ఆయన కెప్టెన్ కాదు. సేమ్ కేకేఆర్ పరిస్థితి కూడా అంతే. కేకేఆర్ని గెలిపించిన వాళ్ళు ఇప్పుడు లేరు, నేను కెప్టెన్ని. కానీ మారేదేం లేదు, ట్రోఫీ గెలిచేది కేకేఆరే. రహానే అన్న అవన్నీ అద్దు. 5 సంవత్సరాల నుండి ఐపీఎల్లో కథ మొత్తం మారింది. ఒకప్పుడు ఐపీఎల్ అంటే సిఎస్కే ఎంఐ ఫైనల్ ఆడుకుంటాయి, మిగిలిన టీంలన్నీ మధ్యలో వచ్చిపోతాయని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. జీటీ ఫైనల్ గెలుస్తుంది, పంజాబ్ ఫైనల్కి వస్తుంది, ఏకంగా ఆర్సీబీ కూడా ఫైనల్ గెలిచింది. మళ్ళా పాత ఐపీఎల్ ఎట్లుండనో బయటికి తీసుకురావాల్సిన టైం వచ్చింది. కరెక్ట్గా ఎక్కువాడు. ఐపీఎల్ గెలిస్తే మీరు గెలవాలి, లేకుంటే మేం గెలవాలి. మధ్యలో వచ్చి వేరే టీంలను మనం గెలవనియద్దు. మీరు గెలిపిస్తే గెలవడానికి, ఓడిపిస్తే ఓడిపోవడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే టీంలం కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవబోతున్నాం, ఇది ఫిక్సు. పాటిదర్ తమ్ముడు మనకి ఇప్పుడే వాళ్ళతోని కాంపిటీషన్ అవసరం అంటావా ట్రోఫీలల్లా? అవసరమే అన్నా, అవసరమే. తరతరాలుగా యుగాలుగా మనల్ని ఎంత టార్చర్ పెట్టినా ఈ 2 టీంలు వరుసగా 2వ ట్రోఫీ గెలిచి, మనం లాస్ట్ టైం ట్రోఫీ గెలిచింది అడ్డిగుడ్డిలా కాదు, ట్రోఫీ గెలిచే సత్తా మనకు ప్రతిసారి ఉంటుందని ప్రూవ్ చేయాలి. నేను రిటైర్మెంట్ ఇచ్చేలోపు ఇంకో ట్రోఫీ గెలిస్తే అదే హ్యాపీ తమ్ముడు, నీ ఇష్టం. పాండ్యా బ్రో, ఒకప్పుడు ఐపీఎల్ వేరు, ఇప్పుడు ఐపీఎల్ వేరు. పాతాళంలో ఉన్న పంజాబ్ని ఫైనల్స్ దాకా తీసుకొచ్చినోడిని ట్రోఫీ గెలిపించలేను అనుకుంటాల్లా? లాస్ట్ సీజన్ మిమ్మల్ని క్వాలిఫైర్ 2లో ఎట్లా ఎలిమినేట్ చేసినో గుర్తులేదా? కుదిరితే ఈసారి కూడా నా స్వాస్థ్యాలతోనే మిమ్మల్ని బయటికి పంపిస్తా, రెడీగా ఉండుల్లి. ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినవి అయ్యారు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.